ఈ వాక్యం చెప్పుకో. నా తండ్రి అంటాడు ఈ వాక్యం చెప్పుకో. నేను చెప్పుతా చేస్తా. దేవుడు మాట్లాడాలి కానీ నేను మాట్లాడనా? నీకు నాకు నచ్చే వాక్యం కాదు, నాకు దేవుడు నచ్చే వాక్యం మాట్లాడుతుంది అంతే. దేవుడు వాక్యం ఏంటంటే మనిషిని మెప్పించడే కాదు, ఆ వాక్యం పనికి రాదు. నేను ఎప్పుడు కూడా నేను ఎవరెస్తులో ఉన్నాను, మీకన్నా స్మరణకు ఆరాధన చేయగలను, మీకన్నా చక్కమైన ఆరాధన చేయగలను, మీకన్నా భంగిరమైన వాక్యం నేను చెప్పగలను, లోకం గురించి చెడు మాటలు నేను చెప్పగలను, మనిషిని మెప్పించే వాక్యం నేను చెప్పగలను. ఆ మాటలు నాకు బలిపెట్టి మిగతారు రాబో. ఎందుకంటే దేవుడు నన్ను పిలుచుకున్నా. మీకు చాలా మంది గ్రామస్తులు చేస్తూ చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన లేవు అమ్మనా. నా తల్లి ఎప్పుడు కూడా ఏ ప్రార్థన నేను చెప్పలే, ఏ వాక్యం చదువుకోమని చెప్పలే, ఏ కుమారి గురించి చెప్పలే. నేను ఎప్పుడైనా కానీ ఆ తీర్మానికి వెళ్ళిపోని, పనికి వెళ్ళిపోని, అటు చేయాలి చేసుకొని ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకోలేదు. ఒకనాడు దేవుడు నా తల్లిని పడగొట్టేసిన లేపాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నోరు ఉంది, నాకు 10 మంది తెలుసు, నాకు ఎంతమంది తెలుసు. ఆ దగ్గరికి వెళ్ళి నీ గురించి చెడుగా మాట్లాడగాను నేను మాట్లాడేస్తా. ఆ బుద్ధిహీనులు నేను మార్చాలి ప్రభు అని ప్రార్థన, ఆ పనికి మారాలి ప్రభు అని ప్రార్థన, ఆ దరిద్రులు మారి సంఘాలకు రావాలి ప్రభు అని ప్రార్థన. మన సంఘం గురించి ఎంతో మంది నా కళ్ళ ముందే నేను ప్రార్థనకు రాకుండా మాట్లాడాడు. ఆలోచించుగా ప్రార్థన చేస్తాను. ఏం చేస్తా? నా ప్రభు యేసుక్రీస్తు ఏమని చెప్తా? ఇదిగో నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థించుము అని దేవుడు వాక్యము